రోడ్ క్రియేట్ చేసుకోవడం వేరు. ఇక్కడ ఐఎమ్ ఏబుల్ టు సీ అరౌండ్ 300-400 స్టూడెంట్స్. ఇక్కడ ఉన్న 300-400 స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరిది ఒక స్పెషల్ లైఫ్. ప్రతి ఒక్కరిది మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ మాట్లాడుతున్న పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది, మీ ప్రిన్సిపల్ గారు, మేడం, నేను, ఇంకా మీ టీచర్స్, లెక్చరర్స్, వేణు, చాలామంది మాట్లాడారు. అందరినీ చూస్తున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వెరీ నైస్, వీఆర్ టేకింగ్ దట్. బట్ ఎంతమంది ఆలోచిస్తున్నారు నేను ఆ పొజిషన్కి ఎప్పుడు వెళ్తానా అని? ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇక్కడ చెప్పండి? చూడండి, 4-5 చేతులే కనిపిస్తుంది. సో నేనేం చెప్తానంటే, ఎవరినో ఆరాధిస్తూ ఎవరినో ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ అక్కడే ఆగిపోకండి. మీరు కూడా, నేనే మీలో ఒక స్టూడెంట్ అనుకోండి, నేనేమనుకుంటా అంటే నన్ను చూసి ఇంకొక 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, అట్లా నేను తయారవుతాను. ఎంతమంది అట్లాంటి ఒక కాంక్రీట్ డెసిషన్ తీసుకొని ఉన్నారు, దానికోసం శ్రమిస్తున్నారు? దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ ఇప్పుడు ఒకరిద్దరు కాదు, 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు. ఇండియా, తెలంగాణ, మన భువనగిరి డిస్ట్రిక్టే తీసుకుని ఇక్కడే ఈ కాలేజే తీసుకుంటే సో మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అంతమందిలో, అన్ని వేల మందిలో, 1,00,000 మందిలో, కోట్ల మందిలో, వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ? వాట్ ఆర్ యూ? రైట్? సో దాట్ షుడ్ బి దేర్. ఎస్, దట్ షుడ్ బి దేర్. సో ఈ సందర్భంగా మార్నింగ్ నుంచి చాలా బుద్ధులు అందరూ చెప్పారు, మీరు ఇట్లా చేయండి, అట్లా చేయండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఏ స్టోరీ, స్మాల్ స్టోరీ. అందరికీ సైకిల్ తొక్కడం వచ్చా? ఎంతమందికి వచ్చు? చిన్నప్పుడు అందరూ స్కూల్కి సైకిల్లో వెళ్ళారా? గుడ్, వెరీ గుడ్. సో ఒక చిన్న బాబు ఉన్నాడు, ఒక 6th క్లాస్, పోనీ 5th క్లాస్, ఎలిమెంటరీ స్కూల్ అనుకో. వాడు మార్నింగ్గా లేచి సైకిల్ తొక్కుతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, ట్యూషన్కో ఎక్కడికో వెళ్తున్నాడు, పనికో. ఎక్కడ తొక్కుతున్నాడు అంటే ఒక రోడ్ పైన సైకిల్ తొక్కుతున్నాడు. ఒక గుట్ట ఏమైనా వచ్చింది అనుకోండి, మధ్యలో కొండలాగా రోడ్ ఇట్లా ఉంటుంది కదా, ఇలా రోడ్ ఉంది, గుట్ట వచ్చింది, రోడ్ పైనకి వెళ్తుంది కదా, గుట్ట పైనకి రోడ్ ఉంది, మళ్ళీ గుట్ట అయిపోయింది, దిగింది, మళ్ళీ రోడ్, ఇట్లా ఉంది రోడ్. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయ్యాడు బాయ్, సైకిల్ తొక్కుతున్నాడు, తొక్కుతూ ఇక్కడ వరకు వచ్చాడు. ఓకే, ఇప్పుడు గుట్ట స్టార్ట్, గుట్ట పైనకి సైకిల్ తొక్కుతున్నాడు. ఓకే, సో గుట్ట పైనకి సైకిల్ తొక్కేటప్పుడు, సాఫీగా ఉన్న రోడ్ పైన సైకిల్ తొక్కేటప్పుడు డిఫరెన్స్ ఉంటుందా? కష్టం ఉంటుంది కదా గుట్ట పైనకి ఎక్కడానికి, అవునా? స్టిల్ ఆపేస్తామా? ఆపడు కదా, వెళ్ళాలి కదా టార్గెట్. సో గుట్ట పైనకి సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. ఓకే, కష్టంగా ఉంటుంది. ఒక 5 minutes తొక్కాడు, ఒక 100 meters పైకి తొక్కాడు, ఇంకా ఇంకొక 300 ఉంది, తొక్కుతూ ఉన్నాడు. కష్టంగా ఉంది, ఆయాసం వస్తుంది, దాహం వేస్తుంది, ఇంకా తొక్కుతున్నాడు. ఇంకొక 100 meters తొక్కాడు, చెమట్లు పడుతున్నాయి, మజిల్స్ పెయిన్ వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇంకా తొక్కలేని అనిపిస్తుంది. అయినా కానీ ఆపకుండా ఇంకా తొక్కుతున్నాడు. ఇంకొక 100 meters, 300 meters తొక్కేశాడు. ఇంకొక లాస్ట్ 100 meters ఉంది, ఇక్కడ నుంచి వచ్చాడు, గుట్ట పైనకి ఎక్కాడు, 300 meters తొక్కేశాడు. ఇంకొక లాస్ట్ 100 meters కొంచెం ఉంది, ఆ కొంచెం తొక్కేస్తే టిప్ చేరుతాడు. గుట్ట ఇట్లా ఉంటుంది కదా, ఆ గుట్ట పైనకి టిప్ పాయింట్కి చేరుతాడు. ఓకే,
చేరిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందండి? గుట్ట టిప్ పాయింట్ చేరిపోయాడు అనుకోండి, చేరిన తర్వాత మళ్ళీ కిందికి దిగడం ఉంటుంది, రైట్? అంతేనా? సో దిగేటప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది? చెమట్లు పడతాయా? ఆయాసం వస్తుందా? మజిల్ పెయిన్స్ వస్తాయా? దాహం వేస్తుందా? ఆపేద్దాంరా బాబు అనిపిస్తుందా? సో తర్వాత పరిస్థితి సరే, ఈ 100 మీటర్స్ ఉంది కదా, ఇంకొంచెం, అప్పటికే పాపం 300-400 తొక్కాడు, చాలా కష్టంగా ఉంది, ఫుల్ స్వెటింగ్ అవుతుంది, ఆయాసం వస్తుంది, తొక్కలేకపోతున్నాడు. ఆ కండిషన్లో కనుక వాడు ఇంకా నా వల్ల కాదురా బాబు అని చెప్పి సైకిల్ తొక్కడం ఆపేశాడు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? కనీసం అక్కడ ఆగుతాడా తిన్నగా? సో నేనేమంటానంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి స్టూడెంట్, ప్రతి బాయ్, ప్రతి గర్ల్, ఎవ్రీబడి ఆ 100 మీటర్స్ డిస్టెన్స్ లో అక్కడ ఆ పాయింట్ లో ఉన్నారు. ఎంతకాలం నుంచి చదువుతున్నారు మీరు? ఒకటో తరగతిలో స్టార్ట్ చేస్తారా చదవడం, రైట్? ఎల్కేజీ, నర్సరీ. సో లాస్ట్ 15-16 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉన్నారు, రైట్? జూనియర్ కాలేజ్ పిల్లలు అయితే లాస్ట్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ నుంచి చదువుతున్నారు, రైట్? ఈ బాబులాగే మీరు కూడా సైకిల్ తొక్కుతూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. 7th క్లాస్ పాస్ అయ్యారు, 8th క్లాస్ పాస్ అయ్యారు, 10th క్లాస్ మంచి డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, రైట్? ఇంటర్మీడియట్ వచ్చారు, కొంతమంది ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యారు, మంచి మార్క్స్ తెచ్చుకున్నారు, డిగ్రీకి వచ్చారు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫైనల్ ఇయర్లో లాస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? ఇంకొంచెం కష్టపడి ఇన్ని మెట్లు ఎక్కారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించండి, మీ ఫస్ట్ క్లాస్లో మీతో ఉన్న 100 మంది పిల్లలు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా మీతో పాటు, రైట్? మీరే చదువుతున్నారు, మీరు ఇక్కడ వరకు రాగలిగారు. ప్రతి ఒక్క బాయ్, ప్రతి ఒక్క గర్ల్, మీరు చదవట్లేదు, మీరు వేస్ట్ అంటూ మాట్లాడుతున్నారు, అవన్నీ తప్పండి. అట్లయితే మీరు ఇక్కడ వరకు ఎట్లా వచ్చారు? సో మీరు లాస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి సైకిల్ తొక్కుతూ చదువుతూ గుట్ట ఎక్కి కష్టపడి ఇంకా ఆ టిప్ దగ్గరలో ఉన్నారు, కనిపిస్తుంది టిప్. ఇక్కడ కనుక ఇంకొంచెం ఓపిక పట్టి, ఇంకొంచెం శ్రద్ధ తెచ్చుకోండి, ఇంకొంచెం దీక్షతో, అకుంఠిత దీక్షతో కష్టపడి ఆ కొంచెం తొక్కేశారనుకోండి, తర్వాత లైఫ్ ఎలా ఉంటుందండి? సాఫీగా, హాయిగా, ప్లెజెంట్గా, రైట్? సో మరి ఏం చేద్దాం? ఆపేద్దామా ఇక్కడ తొక్కడం? ఆ విషయం గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరు కూడా ఆ టార్గెట్ పాయింట్కి, ఆ టిప్ పాయింట్కి కొంచెం దూరంలో ఉన్నారు అనే విషయాన్ని తలుచుకోవాలి. ఈ కొంచెం దూరాన్ని నేను నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతాడు? ఇక్కడ కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఆగరు, ఏమవుతారు? నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ 10th క్లాస్ అయిందని అడిగారు అనుకోండి ఎవరైనా, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను అని చెప్తే ఎట్లా ఉంటుంది? నేను పాస్ అయ్యాను అని చెప్తే ఎట్లా ఉంటుంది? 100 మంది ప్రిపేర్ అవుతారండి, పాస్ అయిన వాళ్ళనే అడుగుతాం మనం, ఏ ప్రిపేర్ అయ్యావులే, పాస్ అయ్యేవా లేదా చెప్పు ఫస్ట్, అవునా కదా? సో ఆ ప్రిపేర్ అయ్యాను దాంట్లో ఉండిపోతాయి. Everyone, every girl, every boy should pass your exam. అది ఏదైనా కావచ్చు, నీ లైఫ్లో నీ టార్గెట్ ఏదైనా కావచ్చు. ఒక స్టూడెంట్ కలెక్టర్ అవ్వాలనుకోవచ్చు, ఇంకొక స్టూడెంట్ నాలాగా కాకి పోలీస్ ఆఫీసర్ కావాలనుకోవచ్చు, ఇంకొక స్టూడెంట్ బిజినెస్ మ్యాగ్నెట్, బిజినెస్ చేయాలనుకోవచ్చు, ఇంకొక స్టూడెంట్ సినిమా హీరో కావాలనుకోవచ్చు, ఇంకొక స్టూడెంట్ పెద్ద బ్యూటీషియన్ కావాలనుకోవచ్చు. ఏది కాదు, ప్రతిదీ వృత్తే, రైట్? నీ టార్గెట్ నీకు ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. ఆ టార్గెట్ ని రీచ్ అవడానికి నువ్వు ఏ దారిలో వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. రీచ్ అయ్యే క్రమంలో నీ 100% ఎఫర్ట్ నువ్వు పెడుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్.
right? So don't lose your patience. Don't give up. Don't stop it there. Go forward. Put your efforts. Struggle more. Put more hard work. You will achieve. ఖచ్చితంగా నీ టార్గెట్ని టు రీచ్ అవుట్. ఓకే ఓకే చాలా సీరియస్గా తీసుకోవద్దు. లైఫ్లో చాలా అన్నీ ఉంటాయి. ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, చదువుకోవచ్చు, టైం పాస్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఏం చేస్తే టార్గెట్ వరకు వెళ్తాము అనేది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వీ షుడ్ నాట్ లీవ్ ఇట్. చాలా రకరకాల మాటలు చెప్తారు. నువ్వు చదవట్లేదు, నువ్వు ఇక్కడికి రావట్లేదు, అక్కడికి వెళ్ళట్లేదు, నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చుకోలేదు, నువ్వు ఇట్లాంటి చెడ్డ పనులు చేస్తున్నావు, ఇట్లాంటి బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నావు, ఎన్నో 10 రకాల మాటలు చెప్తారేమో నీ గురించి. వాటన్నిటికీ అగ్రివేట్ అవ్వకు. దేంతో ఆన్సర్ చెప్పాలి? ఇట్లాంటి మాటలన్నిటికీ దేంతో ఆన్సర్ చెప్పాలంటే నీ సక్సెస్తో ఆన్సర్ చెప్పాలి, రైట్? నువ్వు సక్సెస్ సాధించి చూపించు. ఆ సక్సెస్తో అన్ని మాటలకి అదే ఆన్సర్ చెప్పు. నువ్వు ప్రత్యేకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. నేను ఆడపిల్లని కాబట్టి ఈ పని చేయలేకపోయాను, నేను ఆడపిల్లని కాబట్టి నన్ను మోసం చేశారు, నేను ఆడపిల్లని కాబట్టి నాకంత బలం లేదు. ఇవన్నీ తప్పు, అబద్ధం, సాకులు. ఏ పని చేయలేదు ఆడపిల్లలు? ఏ పని చేయలేదు చెప్పండి? 200 మీటర్స్ అంటే ఎంత దూరమో తెలుసు కదా? 200 మీటర్స్ హైట్ నుంచి ఒక తాడు సహాయంతో కిందకి దూకాలి, ఒక చిన్న రోప్ సహాయంతో. చేయగలుగుతామా? చాలా టఫ్ జాబ్. ఎవరైనా ఆలోచించగానే ఇట్లాంటి ఒక పని చేయాలి అని ఆలోచించగానే అబ్బాయిలు అయితే చేస్తారు, అమ్మాయిలు చేస్తారా? పోనీ ఇంకొక చిన్న టాస్క్ చెప్పండి. ఒక్క నైట్లో మిడ్నైట్ 12 o'clockకి స్టార్ట్ చేసి మార్నింగ్ 4 o'clock లోపల 40 kilometers వాక్ చేయాలి. ఎంతమంది చేస్తారు? స్కూల్ నుంచి, మీ ఇంటి దగ్గర నుంచి రోజు కాలేజ్కి వస్తున్నారు కదా, ఎన్ని కిలోమీటర్స్ స్టార్ట్ చేస్తున్నారు? 2 kilometers, 5 kilometers, మోర్ దెన్ 5 అయితే ఏదో బస్సో ఆటోనో ఏదో చూస్తాం. కొన్నాడో మన పందెం పెట్టాం 10 kilometers నడుస్తాం. ఐఎమ్ టెల్లింగ్ యూ అబౌట్ 40 kilometers డిస్టెన్స్. అది కూడా మిడ్నైట్ 12కి స్టార్ట్ చేయాలి, 4కి క్లోజ్ చేయాలి. ఎంతమంది చేస్తారు? నేను ఇవే ఎందుకు చెప్తున్నాను, ఈ టాస్క్లే ఎందుకు చెప్తున్నానంటే ఐ డిడ్ దెమ్. అవి నేను చేశాను. నేను ఒక్కదాన్నే కాదు, నేను ఒక్కదాన్నే కాదు, కాకి యూనిఫామ్ లో ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైన్. ఎందుకు చెప్తున్నానంటే ఇది స్పెషల్ ఏం కాదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే బీయింగ్ ఏ ఉమెన్, అమ్మాయిని అయ్యుండి కూడా నేను చేశాను. నాతో పాటు మా బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి చేస్తుంది. మల్లేష్ గారు మీరు చేశారా? ఎవ్రీ గర్ల్. అంటే ఇది చేయగలగడం, ఇది చేయలేకపోవడం అనేది ఎక్కడ ఉండదు. ఇక్కడ ఉంటుంది అది. నేను చేయలేను అనేది నీ మనసులో ఉంటుంది, అక్కడ నుంచి తీసి దెన్ యూ విల్ అచీవ్. Don't think like it is very vague thing and very weird thing. సో ఏం చెప్తున్నానంటే అన్నిటి సారాంశం ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ పైన నీకు నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. అండ్ కమింగ్ టు షీ టీమ్స్. విన్నారు ఎప్పుడైనా షీ టీమ్స్ గురించి? ఏంటి షీ టీమ్స్ అంటే? షీ టీమ్స్ అనగానే మాకు సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు అబ్బాయిలు, రైట్? నో. షీ టీమ్స్ అనేవి యాంటీ ఈవ్ టీజింగ్ టీమ్స్. ఈవ్ టీజింగ్
పోనీ ఈ పదమైనా విన్నారా? వినడం మేడం రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని చెప్తున్నారా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి, మీరు ఏజ్ కానీ, ప్రొఫెషన్ కానీ, కేటగిరీ కానీ, శ్రేణి కానీ ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఈ క్యాంపస్లో ఉన్న ప్రతి ఒక్క ఉమెన్, ఆఖరికి మీ కాలేజీలో ఆయే వరకు ప్రతి ఒక్క ఉమెన్ అట్లీస్ట్ వన్స్ ఒక్కసారైనా ఈవ్ టీజింగ్ అనే సమస్యను ఎదుర్కొనే ఉంటుంది. ఒప్పుకుంటారా? అట్లీస్ట్ వన్స్. దాని తీవ్రత ఎట్లా ఉంది, ఎంత ఉంది, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది తర్వాత విషయం. బట్ అట్లీస్ట్ వన్స్ ఏంటి, రోజు చూస్తున్నాం. మరి ఇట్లాంటి ఈవ్ టీజింగ్ సమస్యను, దీనికి ఫుల్ స్టాప్ ఎట్లా పెట్టాలి, దీని నుంచి ఎలా సేఫర్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి అని ఆలోచించినప్పుడు పుట్టినవే షీ టీమ్స్. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అనే ఒక వింగ్ ఉంటుంది. చట్టం భాషలో మాట్లాడితే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, వీటి గురించి మాట్లాడితే చాలా పెద్ద లిస్ట్ ఉంటుందండి. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాలు, చాలా రకాల నేరాలు ఉన్నాయి. రేప్, గ్యాంగ్ రేప్, రేప్ అండ్ మర్డర్ ఫర్ గెయిన్, violence, harassment, sexual harassment at workplace, at education place, domestic violence, dowry harassment.